ఎక్కడో యూఎస్లో ఎక్కడెక్కడో ఉంటూ కంట్రీలు తిరుగుతూ ఏదేదో చెత్త తిండి తింటూ ఇలా అలాంటి వాయిస్తో మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్? చాలా రాంగ్ అండి. నిజంగా ఒక విషయంలో ఆయన గ్రేటే, దొంగలందరినీ పట్టించాడు, దానికి నిజంగా వీ సల్యూట్ హిమ్. కానీ మదర్స్ కోసం బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. గతంలో చూసుకుంటే సన్నీ యాదవ్, భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ మదర్ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడాడు. నీకు డబ్బులు సరిపోతే నువ్వు మీ అమ్మని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదించుకో అన్నాడు. చాలా రాంగ్, అది చెప్పుతో కొట్టాలి ఆ మాట అన్నందుకు. అలాగే నిన్నగాక మొన్న ఇమ్రాన్ భాయ్ వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, బతికే ఉన్నాడు. ఎందుకు? ఇమ్రాన్ భాయ్ మీ అందరికీ తెలుసు, నేను బాలు మచ్చ మేమంతా చాలా చేసాం అయితే ఇమ్రాన్తో. సో ఇమ్రాన్ డాడీ చనిపోయిండని, అలాగే ఇమ్రాన్ వాళ్ళ అమ్మ వ్యభిచారం చేసే నీచంగా నాకు కూడా అమ్మనే, మా అమ్మ వాళ్ళకు కూడా అమ్మనే. సో అంత నీచంగా మాట్లాడాడు కాబట్టి ఆయన ఏం పెద్ద శ్రద్ధపోస్ట్ కాదు. ఆయన విదేశాలు వెళ్ళి మన భారతీయులు కించపరుస్తూ ఎన్నోసార్లు మాట్లాడాడు. వాళ్ళకు వద్దు నాకండి ఇండియన్స్ అని అన్నాడు కదా చాలాసార్లు అన్నాడు. వాడేం పెద్ద పతివ్రత కాదు. సో వీళ్ళందరినీ పట్టించాడు. మహిళల్ని కించపరిచే విధంగా, ముఖ్యంగా అట్లా తప్పకుండా ఆయన మీద కూడా చాలా కేసులు ఫైల్ అయ్యాయని విన్నాను. నేను కూడా ఆయన మీద కేసు వేసి ఆయన వేయాలని కోరుకుంటున్నాను. స్టోర్స్కి అంటున్నాడు. ఒకవేళ ఆయన కూడా మీలాంటి వాళ్ళు బయట పెడితే సంతోషం. ఆయన నేను ఎప్పుడు ఆపోజిట్లో ఉన్నాను అన్వేష్కి. ఎందుకంటే ఒకప్పుడు ఉప్పల్ బాలను తిట్టాడు, గుర్తుందా? మేమంతా వీడియోలు చేసాము. చక్కగాడు ఇది ఇది అన్నాడు. చాలా తప్పు అది అట్లా అనడం. దేవుడు ఎవరిని ఎలా పుట్టిస్తాడో మనం చెప్పలేం కదా. దేవుడు చేసిన బొమ్మలు మనందరం. సో అప్పుడే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈయన ఎవడో కాదు, మా ఊరే వైజాగే. వైజాగే కానీ నోటుదోలు చేసింది. మరి ప్రమోషన్ చేయొచ్చు, దీనివల్ల మీకు ఏ ప్రాణి హాని ఉండదు, డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పిన వ్యక్తి ప్రమోషన్ అన్నాడు. కానీ బెట్టింగ్ ప్రమోషన్ అనలేదు. బెట్టింగ్ ప్రమోషన్ అంటే ఆయన కూడా సజ్జనార్ గారు లోపల వేసిస్తారు. అంటే ఇది బెట్టింగ్ యాప్ కాదంటారు. ఎదురుగా డబ్బులు ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ కాదా? పెట్టాడు మరి అట్లాంటప్పుడు సజ్జనార్ గారికి ఇన్స్టాలో అకౌంట్ ఉంది. సో ఆయన చాలా మంది ఆయన గులాబ్ కూడా ఇచ్చాడు నాకు. ఆయన కూడా పట్టుకోవాలి. అట్లాంటప్పుడు ఎవరు చేసినా కానీ తప్పే కదా బాబాయ్. మనం చూసుకుంటే కరీంనగర్ లో ఒక అబ్బాయి పాపం ఇంజనీరింగ్ స్టూడెంట్ అంట. జనాలు మర్చిపోవచ్చు, గూగుల్ తల్లి మర్చిపోతే ఇలా కొడితే అలా వచ్చేస్తాయి. ఆ విషయం మర్చిపోయాము అన్వేషణ. సరే ఇది దేనికైనా ప్రమోట్ చేస్తుందని నాకు ఇంక క్లారిటీ లేదు. నిజంగా ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంది తప్పకుండా. ఆయన ఏమంటున్నాడు, మా డాడీ కూడా ఇట్లాంటి బెట్టింగ్లు ఆడడం వల్లనే చనిపోయాడు అంటున్నాడు. అది నిజమెంత అబద్ధమెంత తెలియదు. నా టాపిక్ ఏంటంటే, అతను విమానాలను ఏం మాట్లాడాడు, బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు అని వీడియో పెట్టిండు అప్పుల్లోనే. కానీ ఆయనేమో సహంలో కట్ చేసి ఆయన ఆడాడు అని పెట్టాడు. అది కరెక్ట్ కాదని నేను అంటున్నా. సో నాకైతే క్లారిటీ లేదు. చాలామంది మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా చాలామంది ప్రమోట్ చేశారు అంటున్నారు. క్లారిటీ రావాలి. అందరి మీద కేసులు అయ్యాయి అంటున్నారు. మన టాలీవుడ్లో కూడా ప్రకాష్ రాజ్, రానా, విజయ్ దేవరకొండ వీళ్ళందరి మీద కేసులు అయ్యాయి అంటున్నారు. సో క్లారిటీ రావాల్సి ఉంది. క్లారిటీ వచ్చినాకే మాట్లాడతాము. ఇప్పుడు నేను మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటంటే, కంటెంట్ ఏంటంటే, వీడు ఆ నామినేషన్ అనేవాడు వీళ్ళ అమ్మల్ని విమర్శించడం, బ్యాడ్గా మాట్లాడడం చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద ఎవరైనా కేసు పెట్టాలి మహిళలు, ఆయన లోపల వేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మా టీంలో మొత్తం 25 మంది ఉన్నారు. మా టీంలో నేను, ఉప్పల్ బాలు, కుచ్చి తాత, రాకేష్ మాస్టర్ వైఫ్, బషీర్ మాస్టర్, స్వాతి నాయుడు, టిక్ టాక్ దుర్గారావు వైఫ్, ఆవేశ స్టార్, లాఫింగ్ స్టార్, జూనియర్ రాకేష్ మాస్టర్, అలాగే మన పత్తర్ బాప, తర్వాత అగిపెట్టి మచ్చ మా టీంలో లేడండి. దురాశ దుఃఖానికి చేయటని ఆయన బాగా దురాశ ఎక్కువ. ఒక గంటకే 30,000 డిమాండ్ చేస్తున్నాడు ఆయన. మేము మా టీంలో నుండి పీక్ పారేసాము. ఆయన పాపను కూడా మన తిరుపతిలో చూశారు కదా ఏమైందో, బట్టలు కూడా తీసుకుంటారు. ఎప్పుడైనా కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. మా అందరినీ బ్లేమ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆయనకి నేను అవకాశాలు ఇప్పించాను 7 ఏళ్ళు. మీ అందరికీ తెలుసు, సినిమాల్లో కావచ్చు, మీకు తెలుసు కదా, జబర్దస్త్లో కావచ్చు, సీరియల్ డ్రామాలో కావచ్చు. ఆయన రాకేష్ మాస్టర్ దగ్గర తీసుకెళ్ళి నేను, ఇమ్రాన్ ఖాన్ దగ్గర తీసుకెళ్ళి నేను, డేర్ సార్ గోపాల్ దగ్గర తీసుకెళ్ళి నేను, ఉప్పుల బాల్ దగ్గర తీసుకెళ్ళి నేను.
సో ఇంత హెల్ప్ చేసింది మా మీద బ్లేమ్ చేశాడు. విజ్జిగోడుకి ఆయనకి ఏదో గొడవ అయితే విజ్జిగోడు కొట్టాడు. విజ్జిగోడు వాళ్ళ అమ్మని తిడితే ఊరుకుంటాడా, కూతురు తిడితే ఊరుకుంటాడా? సో వైజాగ్ సత్య కొట్టించాడని నా మీద బ్లేమ్ చేశాడు. బ్లేమ్ చేసిన నెల రోజులకి ఏమైంది, వాళ్ళ ఊరు మనుషులే బట్టలు ఓడ తీసి మరీ కుక్కలు కొట్టినట్టు రోడ్డు మీద కొట్టారు. అందుకే ఒకరి మీద ఎప్పుడు మనం కూడా బ్లేమ్ చేయకూడదు. ఆయన అయితే మా టీంలో లేడు. సో మా టీం అందరం కూడాను బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకం. సే నో టు బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ.